మనం డైలీ తినే ఆహార పదార్థాల్లో కొన్నింటిని మనం మళ్ళీ రీహీట్ చేసుకుని తినడం వల్ల మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? నెంబర్ 1, పొటాటోస్. బంగాళదుంపలను రీహీట్ చేయడం వల్ల దానిలో బొటులిజం అనేటువంటి ఒక బ్యాక్టీరియా గ్రోత్ పెరుగుతుంది. దాని ద్వారా మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతుంది. దీనివల్ల ఎక్స్ట్రా ఆక్సిడేషన్ అనేది పెరిగి మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెంబర్ 2, చికెన్ ని రీహీట్ చేయడం వల్ల దానిలో ఉండేటువంటి ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. అంతేకాదు సాల్మొనెల్లా బ్యాక్టీరియా గ్రోత్ పెరిగి మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. శృతిలో కలిపేయండ్రా. ఇంకా మూడవది, గుడ్లు. ఎక్కర్రిని కనుక మనం మళ్ళీ రీహీట్ చేసుకొని తింటే దానిలో ఉండేటువంటి ప్రోటీన్ అనేది డిగ్రేడ్ అయ్యి టాక్సిక్ కాంపౌండ్స్ అనేవి పెరుగుతాయి. అంతేకాదు ఈకోలై వంటి బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. నెంబర్ 4, మిల్క్ ప్రొడక్ట్స్ని కనుక మనం మళ్ళీ రీహీట్ చేసుకొని తినడం వల్ల దానిలో ఉండేటువంటి విటమిన్ B2 మరియు B12 అనేవి పోతాయి. వాటిల్లో ఉండేటువంటి ఫ్యాట్ స్ట్రక్చర్ అనేది మారడం వల్ల మనకు గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. నెంబర్ 5, పాలకూర. ఈ పాలకూరలో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం రీహీట్ చేయడం వల్ల అవి నైట్రేట్స్ గా మారుతాయి. ఈ విధంగా మారడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెంబర్ 6, రైస్ ని మనం రీహీట్ చేసుకుని తినడం వల్ల దానిలో ఉండేటువంటి బ్యాసిల్లస్ సీరస్ అనేటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా పెరిగి మనకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. నెంబర్ 7, చేపలను రీహీట్ చేసుకుని తినడం వల్ల దానిలో ఉండేటువంటి హిస్టమిన్ అనేటువంటి టాక్సిన్ పెరుగుతుంది. దీనివల్ల మనకు జీర్ణ సమస్యలు అనేవి వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. A few moments later. నువ్వెందుకురా అంత బాధపడుతున్నావు? ఎన్నాళ్ళుగా నాకు ఈ విషయం తెలియక ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ని మళ్ళీ వేడి చేసుకుని తిన్నానన్నా. అందుకే ఇకపైన మరి అలాంటివి తిన్నాన్నా. మరేం తింటావురా? అందుకే నేను మరీ ఎంత ఎదవలా ఆర్డర్ పెట్టుకుంటా. మాదిరిగా కూడా కనపట్టలేదా?